ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి దినచర్యలో సెల్ ఫోన్ అనేది భాగమైపోయింది. అయితే అదే సమయంలో సైబర్ క్రైమ్ నేరాలు సైతం చాలా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆ నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్టు ట్రాయ్ తెలిపింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రైవేటు మొబైల్ నెంబర్ నుంచి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం ప్రొవైడర్ ఆ నెంబర్ను 2 సంవత్సరాల పాటు బ్లాక్ చేయాలని ట్రాయ్ సూచించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో ప్రజల సెక్యూరిటీకి కూడా గ్యారంటీ లేకుండా పోయింది. మోసపూరిత కాల్స్తో సైబర్ నేరగాళ్లు సైతం విపరీతంగా ప్రజల సొమ్ముని కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డేటా ప్రకారం గత 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ మోసపూరిత స్పామ్ కాల్స్ పేరిట ఫిర్యాదులు నమోదయ్యాయి. ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం ప్రైవేట్ నెంబర్ నుంచి టెలిమార్కెటింగ్ కాల్స్ వచ్చినట్టు వినియోగదారులు ఫిర్యాదు చేస్తే టెలికాం ఆపరేటర్లు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. విచారణ జరిపి సదరు నెంబర్ను 2 సంవత్సరాల పాటు బ్లాక్ చేయాలి. ఇకపై ఎవరైనా వ్యక్తిగత నెంబర్ నుంచి ఫోన్ చేసి టెలిమార్కెటింగ్, ప్రమోషన్ వంటివి చేస్తే ఇబ్బందులకు గురికాక తప్పదు. ఈ రూల్ కారణంగా స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ తగ్గుతాయని ట్రాయ్ భావిస్తోంది. కాగా ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు మేలు చేసేలా కనిపిస్తోంది. అయితే సాధారణ ప్రజలకు చాలా మందికి ఇలాంటి వాటిపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలియకపోవచ్చు. అందుకని ట్రాయ్ మరింత ప్రజలను చైతన్యపరిస్తే స్పామ్ కాల్స్కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.